ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజుండేవాడు. అతను చాలా శక్తివంతుడు. నన్నే అందరూ దేవుడిగా పూజించాలి అని ఆజ్ఞపెట్టాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్నప్పటి నుంచే విష్ణుభక్తుడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అంటూ విష్ణువును ప్రార్థించేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు చాలా కోపపడ్డాడు. తన కొడుకును భక్తి మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పాముల మధ్యలో పడేశాడు, కొండపైనుంచి తోసేశాడు, అగ్నిలో పెట్టించాడు, ఏనుగులతో తొక్కించాలనుకున్నాడు. కాని ప్రతిసారీ విష్ణువు ప్రహ్లాదుడిని కాపాడాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంగా అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. అప్పుడు రాజు ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో ఆ స్తంభాన్ని కొట్టాడు. వెంటనే ఆ స్తంభం నుంచి నరసింహ అవతారం బయటకొచ్చింది. సింహం ముఖం, మనిషి శరీరం. నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించి తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించాడు. నీతి: నిజమైన భక్తికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. ధైర్యం మరియు విశ్వాసం చాలా గొప్పవి. మంచి మనస్సున్న వారిని దేవుడు కాపాడతాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.